ఈరోజు నా కుకింగ్ వీడియోలో మునగాకు ఫ్రై అయితే చేశానండి. దీన్ని వీక్లీ వన్స్ అయినా తినమని చెప్తారండి మన పెద్దవాళ్ళు. ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మాత్రం నేనైతే గట్టిగా చెప్తాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, పెద్దగా కష్టపడక్కర్లేదు, చాలా ఈజీగా కుక్ అయిపోతుంది కూడా. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడైతే చూసుకుందాం రండి. మునగాకు ఫ్రై కోసం మునగాకు తీసుకున్నానండి. కొద్దిగా పోపు కోసం నేనైతే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర వాడతాను. దీనికోసం మరి ఇంకా ఏ ఇతరమైన పోపు కూడా వాడను. అంటే ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి కానీ, కరివేపాకు కానీ ఏమీ వేయను. ఈ 3 మాత్రమే వేస్తాను. పెసరపప్పు అయితే యూజ్ చేస్తానండి. పెసరపప్పు యూజ్ చేయడం వల్ల ఈ మునగాకు ఫ్రై అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దానికి కొద్దిగా కారం తీసుకున్నాను, ఎందుకంటే మనం ఎండుమిర్చి వేస్తాం కాబట్టి కొద్దిగా, అంటే ఒక హాఫ్ టీ స్పూన్ కారం తీసుకున్నాను, 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా అంటే దానికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆయిల్ మాత్రం కొద్దిగా ఎక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే మునగాకు మంచిగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడాలి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. తర్వాత పోపుకు కావాల్సిన వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర ఈ 3 మాత్రమే వేస్తానని చెప్పాను కదా, అవైతే వేసుకుందాం. ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం. నేనైతే హాఫ్ కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. అది ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా ఫ్లేవర్ ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే సాల్ట్, మునగాకు ఫ్రైకి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, కారం కొద్దిగా. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. మునగాకునైతే ఇలా బాగా కడిగి పెట్టుకోవాలండి. చూసారు కదా వాటర్ ఎలా ఉందో, ఇలా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే పోపు రెడీ అయిపోయింది, దానిలో వేసుకుందాం. ఇప్పుడైతే ఈ మునగాకుని ఇందులో వేసుకుందాం. మునగాకు తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో అయితే, షార్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇలా ఫ్రై చేసుకొని వీక్లీ వన్స్ అయినా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీనివల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మీకైతే ఆల్రెడీ చెప్పాను, ఇది పౌడర్ చేసుకొని బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకొని తాగితే మనకి వెయిట్ లాస్ కూడా చాలా పనిచేస్తుంది బాగా అని. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉపయోగాలు అయితే ఉన్నాయండి. దీనివల్ల నష్టాలు ఏం లేవు, అన్ని లాభాలే ఉంటాయి. ఎందుకంటే మునగాకు అంత మంచిది, ఎన్నో వందల రోగాలకి నయం చేస్తుందని అంటారు. ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ కుక్ అయితే చాలు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో, పైగా చాలా అందంగా కూడా కనపడుతుంది. పెసరపప్పు పోపులో వేయడం వల్ల ఇంకా డబల్ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది ఎక్కువసేపు కూడా కుక్ చేయక్కర్లేదండి, చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతుంది.
మరి కాసేపు మూత పెట్టుకుందాం, ఒక 5 మినిట్స్. చూసారా మునగాకు ఎంత చక్కగా ఉందో, చక్కగా కుక్ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ వేరే లెవెల్లో అయితే ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది ఇలా ట్రై చేస్తారంటే. ఇంతవరకు ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి ఇలా చూసి. మొత్తం అంతా కుక్ అయిపోయిందండి, మునగాకు ఫ్రై అయితే అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి కింద కూడా వాటర్ లేదు, మొత్తం అంతా మునగాకు ఫ్రై కుక్ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా వరకు మనకి ఉపయోగపడుతుందండి ఇలా మునగాకు వీక్లీ వన్స్ తింటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.